ఒక అడవిలో అవని అనే తల్లి పిచ్చుక, చిత్రాంగి, శివాంగి అనే 2 పిల్ల పిచ్చుకలు నివసిస్తూ ఉండేవి. చిత్రాంగి, శివాంగి ఎప్పుడూ ఆడుతూ, పాడుతూ అల్లరి చేస్తూ ఉండేవి. తల్లి పిచ్చుక పిల్ల పిచ్చుకల్ని చాలా ప్రేమగా చూసుకునేది. రోజులాగే ఆ రోజు కూడా ఆహారాన్ని సేకరించడానికి అవని పిచ్చుక బయటికి వెళ్ళింది. కానీ చీకటి పడినా సరే ఇంటికి మాత్రం తిరిగి రాలేదు. దాంతో పిల్ల పిచ్చుకలు కంగారు పడటం మొదలుపెట్టాయి. తల్లి ఇంకా రాలేదని చిత్రాంగి, శివాంగి దిగాలుగా కూర్చున్నాయి. అప్పుడు ఒక ఫెయిరీ వాటి ముందు ప్రత్యక్షమయ్యింది. ఏంటి పిల్లలు, ఆకలేస్తుందా? నేను మీకు ఆహారం ఏర్పాటు చేయనా అని అడుగుతుంది. అప్పుడు ఆ పిల్ల పిచ్చుకలు ఆ ఫెయిరీతో, ఇంత సమయమైనా మా అమ్మ ఇంకా గూటికి చేరలేదు. మాకు మా అమ్మ కావాలి. ఇంక వేరే ఏమీ వద్దు. హ్మ్. అమ్మ కావాలి అని ఏడుస్తాడు. ఫెయిరీ ఎంత బుజ్జగించినా కూడా ఏడుపు ఆపదు. మీరు ఏడవకండి. ఉదయానికల్లా మీ అమ్మను నేను తీసుకొని వస్తాను అని ప్రామిస్ చేసి ఫెయిరీ మాయమైపోతుంది. కొంత దూరంలో కొంతమంది ఆకతాయిలు అవని పిచ్చుకను ఒక కొమ్మకు వేలాడదీసి చంపడానికి చూస్తూ ఉంటారు. అది చూసిన ఫెయిరీ తన మాయాజాలంతో అవని పిచ్చుకను రక్షిస్తుంది. తల్లి పిచ్చుక గూటికి చేరుకొని పిల్ల పిచ్చుకల్ని బుజ్జగిస్తుంది. తరువాత అవన్నీ మునుపటిలాగే మిగిలిన పక్షులతో కలిసి హాయిగా జీవిస్తాయి.